ముంబై నటి కాదంబరి జత్వానీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. విజయవాడలోని ఒక హోటల్లో జత్వానీ నుంచి విచారణాధికారి స్రవంతి రాయ్ బృందం స్టేట్మెంట్ తీసుకుంటోంది. జిందాల్ పై అత్యాచారం కేసు నుంచి వరుసగా జరిగిన ఘటనలు వివరించినట్లు సమాచారం. వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో బంధించిన సమయంలో ఎవరెవరు పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో చెప్పి జత్వానీ కన్నీరు పెట్టుకున్నారు. రేప్ కేసు పెట్టిన డిసెంబర్ 2023 నుంచి కేసు కొట్టేసిన మార్చి 2024 వరకు జరిగిన ఘటనలు పోలీసులకు వివరించారు. జత్వానీ చెప్పిన అంశాలను స్టేట్మెంట్ రూపంలో, వీడియో రూపంలో విచారణ అధికారులు తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించి దర్యాప్తు చేయనున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. విజయవాడలోని ఒక హోటల్లో జత్వానీ నుంచి విచారణాధికారి స్రవంతి రాయ్ బృందం స్టేట్మెంట్ తీసుకుంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఈ కేసు విచారణకు సంబంధించి ఏంటి అప్డేట్స్? మరొక వైపున స్టేట్మెంట్ రికార్డ్ అనంతరం సదరు పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఏంటి? నవీన్, ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మొన్నటి వరకు కూడా ఫిర్యాదు లేదనే కారణంతో మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ కూడా స్పందించలేదు. అయితే చంద్రబాబు నాయుడు స్వయంగా దీనిపై ప్రకటన చేయడం, డీజీపీని కూడా స్వయంగా ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరించాలని ఆదేశించిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పోలీసులు ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టారు. విచారణ ఏసీపీ స్రవంతి రాయ్ని కూడా నియమిస్తూ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిన్న ప్రకటించారు. ఆయన నేతృత్వంలో ఈ మొత్తం విచారణ సాగుతుంది. అయితే నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్న నటిని ఈరోజు తెల్లవారుజామున రోడ్డు మార్గంగా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో ప్రస్తుతం ఎక్కడైతే హోటల్ ఉందో, ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఆ హోటల్లోనే ఆమె ఆ లోపల రూమ్లో ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది కేసుకు సంబంధించి ప్రధానంగా పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నవారు కూడా ఐపీఎస్ స్థాయి వ్యక్తులు, అలాగే సకల శాఖ మంత్రిగా పేరు పొందిన వ్యక్తి, వీరందరూ పాత్ర ఉన్నట్టు స్పష్టంగా జరిగిన పరిణామాలు చూస్తే కూడా అర్థమవుతుంది. మొన్నటి వరకు ఆరోపణలు అనుకున్నప్పుడు కూడా ఆమె మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆమె చెప్పిన సంఘటనలు, ఇక్కడ జరిగిన సంఘటనలు కనుక పోల్చి చూస్తే ఇదంతా కుట్ర ప్రకారం ప్రణాళికబద్ధంగా ఒక పారిశ్రామికవేత్తను రేప్ కేసు నుంచి రక్షించడానికి ఒక అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి జీవితాన్ని అన్ని విధాలా నాశనం చేశారు. అంటే డబ్బు తీసుకున్న పోలీసులు చట్టాలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఇంత దారుణం చేస్తారనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ ఆమెను చట్టపరంగా, పోలీస్ పరంగా అన్ని రకాలుగా భద్రత కల్పిస్తామని ఒక భరోసా ఇచ్చిన తర్వాత నిన్న మొన్న ఆమె చెప్పిన తన ఏబిఎన్ డిస్కషన్లో కూడా ఆమె చాలాసేపు తన ఆవేదన వెలిపుచ్చిన సంగతి కూడా మనం చూసాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రావాలంటే చాలా భయపడిపోతున్నా. పోలీసులు చేసిన దారుణానికి 6 నెలల పాటు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పి ఆమె కన్నీరు పెట్టిన వైనం కూడా అందరినీ కలిసివేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆవేదనని అర్థం చేసుకున్న పోలీసులు కూడా అన్ని రకాలుగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటాం, రక్షణ కల్పిస్తామని ఒక భరోసా ఇచ్చిన తర్వాత నిన్న ఆమె ముంబై నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నుంచి ఈరోజు తెల్లవారుజామున రోడ్డు మార్గంలో 2 బృందాలను ఆమె సెక్యూరిటీగా ఇచ్చి మరి విజయవాడలోని హోటల్లో తీసుకొచ్చారు. ఇక విచారణ అధికారిగా ఉన్న స్రవంతి రాయ్ ఆమెను కలిసి మొత్తం ఏ సమయంలో ఏమేమి జరిగింది, ఎందుకు ఆంధ్ర పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఆ కేసుకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఆ సమయంలో ఐపీఎస్ అధికారులు కావచ్చు, సిఐ స్థాయి, ఏసీపీ, డీసీపీ ఎవరెవరు ఎంతమంది పాల్గొన్నారు, ఏ విధంగా వారు ఆమె పట్ల వ్యవహరించారు, ఇలా అన్ని కోణాల్లో కూడా విచారణ సాగుతుంది. ఆమె కూడా ఇప్పటికే చాలా అంశాలు కూడా చెప్పుకొచ్చారు. ఐపీ పోలీసులు, ముఖ్యంగా విజయవాడ పోలీసులు చాలా దారుణంగా తన పట్ల వ్యవహరించారు. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి తీసుకున్న ఒక కేసుని ఆధారంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్తిగానే తనను ఇబ్బందులు పాలు చేశారని కూడా ఆమె కన్నీరు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు మీడియాలో చెప్పిన ఆమె ఈరోజు పోలీసులకు రికార్డెడ్గా పూర్తి స్థాయిలో 2023 డిసెంబర్లో ఆమె జిందాల్కి సంబంధించిన వ్యక్తిపై ఏదైతే రేప్ కేసు పెట్టిందో అప్పటి నుంచి ఆమెకు టార్చర్ మొదలైంది. ఆ రోజు నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు కూడా ఈ టార్చర్ అనుభవిస్తూనే ఉంది. చివరికి పోలీసులు
ఆ నాయకులు అందరూ కలిసి ఆమె పెట్టిన ఆమె కుటుంబాన్ని ఆమె ఒక్కదానే కాదు, కేవలం 5 లక్షల రూపాయల చీటింగ్కి ముంబై నుంచి ఆమె విజయవాడ వచ్చి విద్యాసాగర్ అనే వ్యక్తిని 5 లక్షలు చీటింగ్ చేస్తే డాక్యుమెంట్స్ స్థలానికి సంబంధించి పాత డాక్యుమెంట్ని కొత్తగా తీసుకొచ్చి తప్పుడు రాతలు రాయించి ఆ కేసులో ఇరికిస్తాడు కూడా ఇప్పటికీ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక చీటింగ్ కేసుకు సంబంధించి మొత్తం పోలీస్ టీము ఐపీఎస్ స్థాయి అధికారి స్వయంగా ముంబై వెళ్ళి అర్ధరాత్రి కుటుంబాన్ని అరెస్ట్ చేసిన వ్యవహారం కూడా చాలా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం పరిణామాలు చూస్తే వారు కేవలం విద్యాసాగర్ కేసును అడ్డం పెట్టుకుని వెళ్ళారని చెప్తున్నప్పటికీ కూడా మొత్తం చెప్పండి నవీన్, ఐపీఎస్ అధికారుల పాత్రను మాత్రమే ఇందులో అంటే ఏముంది అనేది చూస్తున్నారా, లేదంటే కింది స్థాయి వరకు ఉన్న అధికారుల పాత్ర, పోలీస్ అధికారుల పాత్ర ఎవరెవరిది ఉంది అనే దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందా, లేదంటే ఐపీఎస్ స్థాయిలో ఎవరెవరు దీనికి పాల్పడ్డారనే వారికి మాత్రమే నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే నవీన్, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మనం మొత్తం పరిణామాలు చూస్తే స్పష్టంగా కుట్రకోణం దాగి ఉంది. ఎవరైతే ప్రముఖంగా ముంబైలో రేప్ కేసుకు సంబంధించి ఫిర్యాదు ఎవరైతే అమ్మాయి చేసిందో ఆ వ్యక్తి జిందాల్కు సంబంధించిన ఆ వ్యక్తి కాపాడేందుకు మొత్తం జరిగినట్టు కూడా అర్థమైపోతుంది. అయితే ఈ కేసుకు ప్రధానంగా ఆ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఆమె పట్ల చీటింగ్ కేసు పెట్టిన వెంటనే ఎప్పుడు ఈయన 2024 ఫిబ్రవరి 2వ తేదీన కేసు పెట్టారు. చీటింగ్ కేసుకి 10 రకాలుగా తిప్పి 10 సార్లు పిలిపించుకుని మాట్లాడాల్సిన పోలీసులే ఆ ఉదయం కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, మధ్యాహ్నానికి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి, సాయంత్రం ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోవడం ఏంటి? ఇంత వేగంగా నిజంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణాలు అన్యాయాలు జరిగే అవకాశం ఉంటుందా? పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా కాళ్ళు అరిగేలా తిరిగినా, పడిగాపులు పడినా, చేదరింపులు, సిఐ స్థాయి వ్యక్తులు అయితే రేపు రండి ఎల్లుండి ఎన్నో ఘటనలు మన మీడియాలో కూడా కథనాలు చూస్తాం. కానీ ఈ కేసులో పర్టికులర్గా ఈ కేసులో పోలీస్ కమిషనర్ నుంచి ఎస్ఐ వరకు అందరి పాత్ర ఉందని కూడా అర్థమవుతోంది. అయితే ప్రముఖంగా ఐపీఎస్లు ఎందుకని ప్రధానంగా 3 ఐపీఎస్ల పాత్ర మనకి ఈ 2 రోజుల నుంచి ఎందుకు పేరు నలుగుతుందంటే ప్రధానంగా ఐపీఎస్ స్థాయి వ్యక్తులు చట్టాలను గౌరవించడం, మొత్తం ప్రభుత్వం ఎవరి అధికారంలో ఉన్నా కూడా వీరి ద్వారానే అవన్నీ అమలు చేయాల్సిన వ్యవస్థ అంత గుర్తింపు హోదా ఉన్న వ్యక్తులు. కానీ అటువంటి వ్యక్తులు ఒక అమ్మాయి పట్ల ఇంత నిర్లజ్జగా వ్యవహరించారనేదే ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆ రోజు ఇక్కడ నుంచి ముంబై వెళ్ళిన టీంలో కూడా విశాల్ గున్నితో పాటు డీసీపీ రమణమూర్తి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా గతంలో ఇక్కడ విజయవాడ డీసీపీగా పనిచేశాడు. ఆ సమయంలో రాణా సిపిగా కూడా ఉన్నారు. అప్పుడు కూడా కొన్ని సెటిల్మెంట్లో ఆయన ప్రైవేట్ పంచాయతీల్లో పాల్గొన్నట్టు కూడా చాలా ఆరోపణలు వెలువెత్తాయి. అప్పట్లో ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆ సిఐ ఇబ్రహీంపట్నంలో ఈ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలో అప్పుడు స్టేషన్ ఆఫీసర్గా సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. తర్వాత ఎస్పీలో ఎస్ఐ షరీఫ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇట్లా మరో ఏసీపీ హనుమంతరావు, ఇట్లా వీళ్ళందరి పేర్లు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. అయితే ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఆ అమ్మాయి పట్ల ఎవరెవరు ఏ స్థాయిలో ఎంతవరకు ఇబ్బంది పెట్టారు, ఇలా అన్ని కోణాల్లో కూడా విచారణలో తేలాల్సిన అంశాలు నేపథ్యంలో వీళ్ళందరి పేర్లు అయితే ఇప్పటికీ బాహాటంగా వెలుగులోకి వచ్చినప్పటికి కూడా ఈ కేసు పరంగా పరిశీలిస్తే ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరు ఏ స్థాయిలో ఎలా వ్యవహరించారు, ఆ అమ్మాయి పట్ల కావచ్చు, ఆ అమ్మాయి తల్లిదండ్రుల పట్ల కావచ్చు, సోదరుల పట్ల కావచ్చు, ఎట్లా ఇబ్బందులు పెట్టారనే అంశాలపైన ఇప్పుడు లోతైన విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి ఇప్పుడు డిసెంబర్ స్టేట్మెంట్ కూడా స్రవంతిరాయ్ ఆమె దగ్గర తీసుకున్నట్టు చెప్తోంది. ఒక పక్కన స్టేట్మెంట్తో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఆ చెప్పిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పోలీస్ కమిషనర్ దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ మొత్తం ఆయన కూడా డైరెక్ట్గా ఆమెతో మాట్లాడిన తర్వాత ఈ నివేదికను ఈ 2-3 రోజుల్లో మరోసారి పరిశీలించి సాక్ష్యాలు కూడా సేకరించి డీజీపీకి అందజేస్తారు. తద్వారా ఆ పోలీస్ అధికారులపై ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా ఈ 2-3 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.